ఓపెనింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ ఎంటర్ చేసేసాం, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై ఆల్రెడీ. హాయర్స్ లాస్ట్ వీడియోలో టీడీఎస్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పుకున్నాము. ఈ వీడియోలో మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకిచ్చిన ఎగ్జాంపుల్లో మనకున్న ఐటమ్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ అని చెప్పేశాడు. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 15 grams గోల్డ్ బ్రాస్లైట్ 50 నెంబర్స్ @60,000 అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకున్న స్టాక్ ఐటమ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో స్టాక్ ఐటమ్కి సంబంధించి డీటెయిల్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఈ క్రియేట్ అనే ఆప్షన్లో ఇన్వెంటరీ మాస్టర్ అనే ఒక హెడ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇన్వెంటరీ మాస్టర్ అనే హెడ్లో మనకున్న స్టాక్ ఐటమ్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకున్న ఈ ఇన్వెంటరీ ఆప్షన్స్ని బేస్ చేసుకునే క్రియేట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే యూనిట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఈ యూనిట్ అనే ఆప్షన్ ద్వారా మనకున్న ఐటమ్ యొక్క మెజర్మెంట్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే నెంబర్స్ యూనిట్స్ టన్స్, సో ఇలా. సో క్రియేట్ చేస్తున్నాను. ఇదిగోండి, మాస్టర్లో క్రియేట్లో ఫస్ట్ యూనిట్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు, 50 నెంబర్స్ అని చెప్పాడు. నెంబర్స్లో పిలుస్తున్నాం మనం. సో ఇక్కడ నెంబర్స్ అని క్రియేట్ చేస్తే సరిపోద్ది. సో నెంబర్స్ అని ఇస్తున్నాను. నెంబర్స్ ఫార్మల్ నేమ్ అనేది వీటికి ఏమి ఉండదు, సో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్లో నెంబర్స్కి నెంబర్స్ అని ఇవ్వాలి. సేవ్ చేసేయడమే. ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేయచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ లొకేషన్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనకున్న ప్రొడక్ట్ ఏ ప్లేస్లో ఉందో అది మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. వాటిని గోడౌన్స్ అని కానీ లేదా లొకేషన్స్ అని కానీ లేదా షోరూమ్స్ అని కానీ పిలుస్తారు. సో నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది లొకేషనే. అది కూడా ఇక్కడ మాస్టర్స్లో క్రియేట్లో లొకేషన్ అనే ఆప్షన్ తీసుకుని క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ న్యూ. మనకేమి ఇచ్చాడంటే గోడౌన్స్ ఇచ్చాడా లేదా షోరూమ్స్ ఇచ్చాడా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి, షోరూమ్ 1 అని ఇచ్చాడు. షోరూమ్ 1 అదే క్రియేట్ చేద్దాం. షోరూమ్ 1 అని క్రియేట్ చేశాను. అదర్వైజ్గా వేరే నేమ్ ఉంటే ఇస్తాం, లేదంటే ఎండ్ ఆఫ్ లిస్ట్. అండర్ ఎప్పుడు షోరూమ్స్కి మెయిన్ లొకేషన్ తీసుకోవాలి. అడ్రస్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అడ్రస్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చేస్తున్నాను. ఎలో స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్ ఎస్ అనే ఉంచాలి. 2 ఆప్షన్స్లోనే సేవ్ చేసేయడమే. అలాగే షోరూమ్ 2 కూడా క్రియేట్ చేస్తా. మెయిన్ లొకేషన్, లొకేషన్స్, షోరూమ్స్ క్రియేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ తీసుకోవాలి. అంటే ఐటమ్ యొక్క మోడల్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. సో మాస్టర్స్లో క్రియేట్లో ఇక్కడే స్టాక్ కేటగిరీ తీసుకోవాలి. మనకి ఎన్ని గ్రామ్స్ చెప్పాడు, గోల్డ్ ఎప్పుడు గ్రామ్స్లోనే క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి వాడు ఎన్ని గ్రామ్స్ చెప్పాడో చూసుకోవాలి. 15 grams అన్నాడు. 15 grams. సో అదే క్రియేట్ చేయాలి. 15 grams అని క్రియేట్ చేయాలి. అండర్ ప్రైమరీ సేవ్ చేసేయడం. బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. స్టాక్ గ్రూప్ ఇక్కడే. అంటే స్టాక్ గ్రూప్లో మనకున్న ఐటమ్ యొక్క కంపెనీ నేమ్, బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. కంపెనీ నేమ్ వచ్చేసి గోల్డ్కి ఏముంటుంది అంటే 22 క్యారెట్స్ లేదా 24 క్యారెట్స్ లేదా 1 గ్రాము లేదా కేడిఎం అని కొన్ని నేమ్స్ ఉంటాయి. సో వాటిలో మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్గా నేను కేడిఎం నెంబర్ 1 కంపెనీ అని ఇస్తున్నాను. అండర్ ఎప్పుడు ప్రైమరీయే ఉంటుంది, ప్రైమరీయే తీసుకోవాలి. షుడ్ క్వాంటిటీస్ ఐటమ్ టు బి యాడెడ్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చేస్తాము ఐటెంలో, ఇక్కడైతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనం క్రియేట్ చేయాల్సింది స్టాక్ ఐటమ్ అనమాట. సో స్టాక్ ఐటమ్ కూడా తీసుకుంటున్నా. ఎక్కడ స్టాక్ ఐటమ్ తీసుకోవాలంటే మాస్టర్స్లో క్రియేట్లో స్టాక్ ఐటమ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. మనకున్న ఐటమ్ ఏవైతే ఉందో ఆ ఐటమ్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి. ఏముంది సార్ మనకి ఐటమ్ అంటే గోల్డ్ బ్రాస్లైట్ అన్నాడు. సో అదే క్రియేట్ చేయాలి. బ్రాస్లైట్ అని క్రియేట్ చేశాను. కావాలంటే దీనికి నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. 001 అని ఇస్తున్నాను. నెంబర్ వచ్చేసి 1.
జ్యువెలరీ. ఓపెనింగ్ స్టాక్ అండర్ వచ్చేసి కేడిఎం నెంబర్ 1 కంపెనీ, కేటగిరీ 15 గ్రామ్స్, నెంబర్స్లోనే పిలుస్తున్నాం. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవి వీటికి ఏమీ ఉండవు, సో ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ అప్లికబుల్. మెయింటైన్ బ్యాచెస్ ఎస్ పెట్టాలి, ఎందుకంటే గోల్డ్కి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, సో ఆ రేట్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు వాడు ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూజ్ ఎక్స్పైరీ డేట్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి అక్కడ. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్ పెట్టాలి, ఎక్స్పైరీ డేట్ అనే ఆప్షన్ మనం నో అనే ఉంచాలి, ఎందుకంటే గోల్డ్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు కాబట్టి. సెట్ కాంపోనెంట్స్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఆప్షన్ కూడా నో అనే ఉంచాలి, ఎందుకంటే ఇది మనకి రా మెటీరియల్ కాదు, ప్రొడక్ట్ అనమాట. సెట్ స్టాండర్డ్ రేట్స్ అనే ఆప్షన్ ఇక్కడ కంపల్సరీగా ఎస్ పెట్టాలి. సో ఈ స్టాండర్డ్ రేట్ ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్లో వాడు పర్చేయస్ రేట్ అడుగుతాడు. మనకి ఓపెనింగ్ స్టాక్ దగ్గర పర్చేయస్ రేట్ ఉంటుంది, ఇదిగోండి పర్చేయస్ రేటు 50 నెంబర్స్, ఈచ్ వన్ 60,000 అని చెప్పాడు. సో అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ కూడా మనకి సేల్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఇదిగోండి 12th ట్రాన్సాక్షన్లో 75,000 అని చెప్పాడు, సో అదే ఇవ్వాలి ఇక్కడ. సో ఇలా ఇక్కడ ఒకసారి ఇస్తే చాలు, ప్రాబ్లం చేసే ప్రతిసారి ఇక మన రేట్ అనేది అడగడు అనమాట. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. కాస్టింగ్ మెథడ్ కానీ, మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ కానీ, ప్రొవైడ్ బిహేవియర్ ఆప్షన్స్ కానీ ఏం మార్చాల్సిన అవసరం లేదు. జిఎస్టీ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోద్ది. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ 3%, బేస్డ్ ఆన్ వాల్యూ 0%, అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జెస్ ఉన్నాయి, ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఉన్నాయి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఇంకా ఓపెనింగ్ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో క్వాంటిటీ అవి ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 15 గ్రామ్స్ గోల్డ్ బ్రాస్లైట్ 50 నెంబర్స్, ఈచ్ వన్ 60,000 అని చెప్పాడు. అంటే 50 నెంబర్స్ ఉన్నాయి. 50 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే వాటి ఫుల్ డీటెయిల్స్ అడుగుతాడు. ఎక్కడున్నాయి అంటున్నాడు. ఎక్కడున్నాయో వాడు క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఇదిగోండి ఎక్కడున్నాయి అంటే షోరూమ్ 1లో ఉన్నాయి. సో షోరూమ్ 1 తీసుకోవాలి. షోరూమ్ 1 ఎక్కడుంది అంటున్నాడు. vj@1 అని ఇచ్చాను. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1st April 2024, 50 నెంబర్స్, ఈచ్ వన్ 60,000, పర్చేస్ రేట్ ఇవ్వాలి. సో ఇలా మనకున్న ఓపెనింగ్ స్టాక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఎంటర్ చేయాలి. సో మనకి టాలీలో మనకున్న ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. ఉన్న ప్రోడక్ట్ బ్రాస్లైట్ అనమాట. సో దాన్ని క్రియేట్ చేసేసాము, ఇంకా సేవ్ చేసేయడమే. ఇక్కడ ఎంటర్ కానీ లేదా కంట్రోల్ ఏ కానీ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్ది. ఇదిగోండి సేవ్ చేసేసిన. సేమ్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది లెడ్జర్స్ అనమాట. ఆ లెడ్జర్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో లెడ్జర్స్లో ఇదిగోండి బటన్ ప్యానల్లో మల్టీ మాస్టర్ తీసుకొని మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ అని ఇవ్వాలి. సో ఆల్ ఐటమ్స్ అని డిఫాల్ట్గా ఇచ్చేసాను. ఇక్కడ లెడ్జర్ నేమ్ మనకి ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది ఇవాళ, విఎస్బి ఓపెనింగ్ క్యాపిటల్ అని. సో ఆ క్యాపిటల్ అనేది మనం ఎంటర్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ ఎంత ఇచ్చారు, 30 lakhs అనమాట. అయిపోయింది, క్యాపిటల్ ఎంటర్ చేసేసాం. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ ఎంటర్ చేసేసాం, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై ఆల్రెడీ విఎస్బి క్యాపిటల్ అనేది చేసేసాం. నెక్స్ట్ ఓపెన్ బ్యాంక్ ఇన్ కెనరా బ్యాంక్, డిపాజిటెడ్ ఇన్ 28 lakhs అన్నాడు. సో కెనరా బ్యాంక్ అని క్రియేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వాలి అండరు. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫర్నిచర్ 1 lakh అండ్ పెయిడ్ బై చెక్, ఫర్నిచర్ క్రియేట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ పర్చేయస్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనేది కూడా మనం క్రియేట్ చేయాలి. వేయింగ్ మిషన్ ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. నెక్స్ట్
పర్చేజ్డ్ 1 కంప్యూటర్ అనేది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ అనమాట. సో అదే క్రియేట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ క్యాష్ టేకెన్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ అనమాట. మనకు క్యాపిటల్ ఇచ్చింది విఎస్బి కాబట్టి విఎస్బి డ్రాయింగ్స్ అని క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ బిజినెస్ యూజ్ అవసరం లేదు. నెక్స్ట్ పెయిడ్ టెలిఫోన్ డిపాజిట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్ అంటున్నాడు. డిపాజిట్స్ 2 క్రియేట్ చేయాలి. టెలిఫోన్ డిపాజిట్ అసెట్, ఎలక్ట్రిసిటీ డిపాజిట్ అసెట్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది అయిపోయింది, చేసేసాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటున్నాడు. సో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది రిసీవ్ చేసుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్. అంటే వీళ్ళ నుండి సేల్స్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పార్టీ నేమ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్. కస్టమర్ అవుతారు వీళ్ళు, మనకి సన్రీ డెటార్ అవుతారు. సేల్స్ అనేది ఆల్రెడీ చేసేసాం, చేయాల్సిన అవసరం లేదు. బ్రాస్లైట్ కూడా చేసేసాం, షోరూమ్ కూడా చేసేసాం, జిఎస్టీ కూడా చేసాం, ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 numbers 15 grams బ్రాస్లైట్ సేల్స్ ఇన్వాయిస్ మేడ్ ఫర్ ఏ బ్యాంక్ చెక్ ద్వారా సేల్ చేసామన్నాడు. సేల్స్ ఉంది, బ్యాంక్ ఉంది, ఇంకేం అవసరం లేదు. షోరూమ్ 1 ఉంది, ఇంకే జిఎస్టీ కూడా ఉంది. డిస్కౌంట్ కాలం డిఫాల్ట్గా వస్తుంది, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ డెలివరీ టు ఎస్ఎస్ఎస్ జ్యువెలరీస్ ఫర్ ది సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ అయిపోయింది, చేసేసాం. 2 numbers బ్రాస్లైట్ రిసీవ్డ్ బ్యాక్ ఫ్రమ్ ఏ కస్టమర్. సేల్స్ రిటర్న్స్ ఆల్రెడీ చేసాం. క్లోజింగ్ స్టాక్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు షోరూమ్ 2 అంటే మనకి ఎండింగ్కి వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ బ్రాస్లైట్స్ అనేవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసి వాటిని షోరూమ్ 1 నుండి షోరూమ్ 2కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఇక్కడ మనం క్లోజింగ్ స్టాక్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్వెంటరీలో క్లోజింగ్ స్టాక్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేసేయడమే. టోటల్గా 10 numbers వచ్చినాయి, క్రియేట్ చేసి సేవ్ చేయడం. ఈ వీడియోలో మీకు లెడ్జర్స్ క్రియేషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇన్వెంటరీ వోచర్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make